ఒక మహాకుప్లో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఎస్సీల కొరకే. కాబట్టి వారు మాట్లాడుతున్నటువంటి మాటలో ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను చెప్పకంటే ముందుగా వారు మాట్లాడుతున్నటువంటి వీడియోని మీకు వినిపిస్తాను. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అంటున్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో దళిత క్రిస్టియన్లు పోటీ చేయడం వల్ల ఎస్సీ హిందువులు నష్టపోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రఘురామ. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ హిందువులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. మరోవైపు అనుమతి లేకుండా చర్చలు నిర్వహిస్తూ మైకులతో ఇబ్బంది పెట్టే వారిపై అధికారులకి ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు డిప్యూటీ స్పీకర్. ఏపీ రాజకీయాల్లో ఎస్సీ రిజర్వేషన్ల మంటలు చల్లారడం లేదు. ఎస్సీ క్రిస్టియన్లకు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ మందకృష్ణ మాదిగ, పివి సునీల్ కుమార్ డిమాండ్ చేస్తుంటే క్రిస్టియన్లుగా మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని వాదిస్తున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఏపీలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఎస్సీ హిందువులకు మాత్రమే ఉంటుందన్నారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీలు ఆ స్థానాల్లో పోటీ చేయడానికి వీల్లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకునే బాధ్యత అధికారులదేనన్నారు రఘురామకృష్ణ. దళితు క్రైస్తవుడైనా ఓపెన్ సీట్లో చేసుకోవచ్చు, కానీ ఎస్సీల కోసం రిజర్వ్ చేసిన సీట్లో దళిత క్రైస్తవుడు, దళితుడి కోసం, నిజమైన దళితుడి కోసం రిజర్వ్ చేసిన సీట్లో దళిత క్రైస్తవుడు పోటీ చేయడానికి లేదు. ఇళ్ల మధ్య అక్రమంగా చర్చిలు నిర్వహిస్తూ కొందరు పాస్టర్లు బాలికలపై అఘాయిత్యాలకు రైట్. ఈ సమయంలో మనం కొన్ని విషయాలని స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేసిన తర్వాత నేను ఈ వీడియోలోకి వస్తాను. సో మరొక విషయాన్ని కూడా వారు చెప్పారు. నేను మీ అందరికీ కూడా చదివి వినిపిస్తాను. లౌడ్ స్పీకర్లు తొలగించాలని లేఖ, దీనికి కామెంట్ రూపంలో మీరు ఏమంటారని కూడా దీన్ని ఇక్కడ సజెషన్ చేస్తూ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు నేను చదివి వినిపిస్తాను. తర్వాత మనము ఎస్సీ రిజర్వేషన్ గురించి, ఆ తర్వాత ఎలక్షన్ ఎస్సీ రిజర్వేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. సో రైట్, ఈ సమయంలో ఏపీ రాష్ట్రంలో ప్రార్థనా మందిరాల వద్ద అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి లౌడ్ స్పీకర్లు తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు డీజీపీకి నిన్న లేఖ రాశారు. వాటి వల్ల సౌండ్ పొల్యూషన్తో పాటు చుట్టుపక్కల నివాసము ఉంటున్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బిఎన్ఎస్ నిబంధనలకు కఠినంగా అమలు చేయాలని కోరారు. దీనిపై ఎస్ఎంలో చర్చ జరుగుతుంది. చాలామంది సపోర్ట్గా చేస్తున్నారు, కొందరు విమర్శిస్తున్నారు. కాబట్టి మరి మీరేమనుకుంటున్నారని ఇచ్చిన కామెంట్ సెక్షన్ కూడా వారి యొక్క దాంట్లో పెట్టారు. రైట్, ఈ సమయంలో కాబట్టి గమనించండి, ఇప్పుడు చర్చిల పైన కానివ్వండి, మసీదుల పైన కానివ్వండి, గుళ్ళు పైన కానివ్వండి, ఎక్కడైనా కానీ అంటే అందరూ చర్చీలకి మైకులు ఉండవు, ఓకేనా. కానీ చాలా వరకు అయితే మసీదుల పైన ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనం గుడి పైన కూడా ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే లౌడ్ స్పీకర్లు తొలగించాలి మీరేమంటారని చెప్పేసి ఒక కామా పెట్టి పాయింట్ పెట్టారు అక్కడ, అంటే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో దాన్ని మీరేమనుకుంటున్నారో నిజంగా మీరు కూడా తెలియజేస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. రైట్, ఓకేనా. ముందుగా మందిరాలపైన సౌండ్ స్పీకర్లు తొలగించాలి, అవి ఉండకూడదని ఒక ప్రకటన. రెండవదిగా ఎస్సీ క్రైస్తవుడు మాత్రమే ఎలక్షన్లో నిలబడాలి. అంటే దళిత క్రైస్తవులు ఉంటారు కదా, దళిత క్రైస్తవులు ఉంటారు, ఎస్సీ క్రైస్తవులు ఎలక్షన్లో ఎవరు నిలబడడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే హిందూ దళితుల కోసం ఏర్పాటు చేసినటువంటి సీట్లు లేక టికెట్స్ వారు మాత్రమే అందులో అక్కడ నిలబడాలి, అంతకు మించి ఇంకెవరు ఉండకూడదు. అది కూడా అప్డేట్ మనం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వారు మాట్లాడినటువంటి విధానము ఏమని చెప్పారు వారు అంటే, ఎస్సీ ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓలను కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి వారు కూడా ఈ విషయాన్ని గురించి మరొక మాట మాట్లాడుతున్నారు. మనం ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయడానికి చూద్దాం. ఒక్కసారి ఆ వీడియోను కూడా. దళితుల కోసం, మా హిందూ దళితుల కోసం నిర్దేశించబడ్డ రేపు రాబోయే ఎన్నికల్లో రెగ్యులర్గా చర్చికి వెళుతూ వారి తల్లిదండ్రుల సమాధుల్ని క్రిస్టియన్ శ్మశాన వాటికలో పాతిపెట్టి ప్రజలందరికీ తెలిసిన వెల్ నోన్ క్రిస్టియన్
అతను అయ్యి ఉంటే ఖచ్చితంగా అతను పోటీకి అనర్హుడు. ఇది చట్టం. అంచేత అరిసి గీ పెట్టినా, బొబ్బలెట్టేసినా, ఏడి చేసినా అంతలోనే తగ్గి ఏడుపు, అప్పుడే కేకలేసినా అది అవదమ్మా. అంచేత వైల్ వి అప్రిషియేట్ యువర్ ఎక్సలెంట్ నటన పటిమ, బట్ ఇక్కడ పని అవదమ్మా అని చెప్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ కూడా మళ్ళీ ప్రజలకు చెప్తున్నా, రాజకీయాల్లో ఉన్నవారికి చెప్తున్నా, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ మీరు చూడండి, ఎవడైతే పొలిటికల్గా పోటీ చేసే అవకాశం ఉందో ఒక ట్రాక్ పెట్టండి అన్ని పార్టీలు. ఇది నేను మా పార్టీ వాడు పోటీ చేయొచ్చు రాంగా, వైసీపీ వాళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇబ్బంది లేదు, ఓపెన్ సీట్లో పోటీ చేసుకోవచ్చు. వీళ్ళైనా ఓపెన్ సీట్లో పోటీ చేసుకోవచ్చు. రైట్, విన్నాం కదా. ఒకటి, లౌడ్ స్పీకర్ ఉండకూడదు, సౌండ్ పొల్యూషన్ వస్తున్నా ఉంది. 2, ఎస్సీ క్రైస్తవుడు ఎలక్షన్లో నిలబడకూడదు, అంటే ఎస్సీల కొరకు ఏర్పాటు చేసినప్పుడు రిజర్వేషన్ సీట్లో నిలబడకూడదు. 3, హిందువుగా ఉన్నటువంటి ఎస్సీలు నష్టపోతున్నారు, వారి రిజర్వేషన్ వారికే ఉండాలి, దీంట్లోకి ఎవరు కూడా రాకూడదనేదే మన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఈ విషయాల్ని తీసుకొచ్చారు. ఈ 3 విషయాలు ఉన్నారు. సో ఈ టైంలో అంటే ఒకవేళ క్రైస్తవ ఎస్సీలు ఎవరైనా పోటీ చేయాలనుకుంటే సపరేట్గా ఈ యొక్క రిజర్వేషన్ కాకుండా మీరు పోటీ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. అంటే రాబోతున్నటువంటి ఎలక్షన్ చాలా వేడిగా హాట్గా ఉండబోతుంది అనమాట. రాబోతున్నటువంటి ఎలక్షన్ ఎలా మూమెంట్ ఉండబోతుందంటే ఇలాంటివన్నీ కూడా నిజంగా బయటికి తీసుకొస్తే, ఇంతకుముందు చాలామంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎస్సీలు ఉన్నటువంటి సర్టిఫికేట్ పైన మరి నిలబడేవాళ్ళు గెలిచారు కూడా, చాలామంది గెలిచారు కూడా. సో ఇప్పుడు ఈసారి అలా లేదంటూ ఏపీలో వాడి వేడిగా ఉండబోతుంది అనుకుంటున్నాను నేను దాదాపుగా ఈ ఏపీ ఎలక్షన్. కాబట్టి ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మరి మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అసలే ఎస్సీ హోదా రద్దయిపోయింది, ఎస్సీ హోదా రద్దయింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఆ తీర్పు మరి దాన్ని కొంచెం రికవర్ చేసుకుంటే బాగుంటుంది, తిరిగి సవరణ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి క్రైస్తవ సంఘాలు, సేవకులు, అంతేకాకుండా మరి ఎస్సీని ప్రమోట్ చేయగలిగినటువంటి నాయకులు చాలామంది కూడా అక్కడక్కడ మీటింగ్స్ పెడుతున్నారు, అనేకులకి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో మరి మేము కూడా ఒక 2 మీటింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీ హోదా గురించి. కాబట్టి ఎస్సీలకు మరి క్రైస్తవులకు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పటి వరకు కూడా బోర్డ్స్ ఎక్కడ కూడా సరిగ్గా కనిపించినటువంటి బోర్డులు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. విషయం ఏంటంటే ఎస్సీ హిందువులని బోర్డ్స్ వస్తున్నాయి, అలాగే క్రైస్తవులు అంటే ఎస్సీ క్రైస్తవులని బోర్డు పెడుతున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎస్సీ హిందువులను కూడా బోర్డ్స్ పెడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంత దాన్ని ఏమంటారు రెండు రకాలుగా రెండు వర్గాలుగా విభజించబడతా ఉంది. దాన్ని ఇప్పుడు వీరు రాజకీయ నాయకులు కానివ్వండి, రాబోతున్నటువంటి తరం వారందరూ కూడా వీరు ఇంకొక కోణంలో దీన్ని వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, నేనేం తెలియజేస్తున్నానంటే ఎవరైనప్పటికీ కూడా ఒకవేళ మీరు మీ జీవితాన్ని కొంత దేవుడు మెరుగుపరిచాడు, మీరు ఇప్పుడు సమాజంలో ఒక నంబర్లో మీరు ఉన్నారు, మంచి జ్ఞానం కలిగినటువంటి వారుగా మీరు ఉన్నారు. అయితే ఇక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా మీరందరూ ఐక్యతగా ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఐక్యతగా ఉండాలి. 2 రకాలుగా 3 రకాలుగా ఇది విభజించడానికి వీల్లేదని మీరు కనుక కలిసి హక్కుల కోసం పోరాడితే పర్ఫెక్ట్గా జరుగుద్ది. ఈ మధ్యకాలంలో చింతాడ ఆనంద్ ఎవరైతే ఉన్నారో తను చేసినటువంటి విషయాలు కూడా తిరిగి తను కూడా ఏదో తమిళ చూశాను నేను ఇంతకుముందు ఒకటి, నేను ఏ మతం మారలేదని చెప్పేసి ఒక తమిళ ఏదో పెట్టి మరలా తను ఆ న్యూస్ వరకు ఏదో ఇస్తున్నట్టు, ప్రెస్ మీట్ వాళ్ళకి ఇస్తున్నట్టు ఉంది. అయితే నేనేమంటానంటే యాక్చువల్గా జీవితం బ్రతుకు క్రీస్తులో అయితే మనకు అదే శాశ్వతం అని మీరు అనుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్గా క్రీస్తులోకి వచ్చారు, క్రీస్తుతో ఉన్నారు, క్రీస్తుతో నడుస్తున్నారు. అలాంటప్పుడు ఇది మనకి ఐడెంటిఫై అయింది, దీని కొరకే మనం బ్రతకాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై పరిగెత్తమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కానీ కొంతమంది ఒకవేళ వెనకడి వేశారా, పిల్లల భవిష్యత్తు కోసమో, లేకుంటే ఉద్యోగం కోసమో, లేకుంటే చదువు కొరకో, సో ఏదో ఒక కోణంలో పిల్లల కొరకు ఆలోచన కొంతమంది చేస్తున్న వారు ఉన్నారు, చేసిన వారు కూడా ఉన్నారు. సో ఎవరు చేసినప్పటికీ కూడా దేవుని నామానికి మహిమకరంగా చేయండి. నేను కోరుకునేది ఒకటే, ఇక్కడ ఏమవుతా ఉన్నాయంటే 2 వర్గాలు అవుతున్నాయి. అంటే ఇంతకుముందు మనము ఎక్కడైనప్పటికీ కూడా క్రైస్తవులు అనేవాళ్ళు, అంతే, దట్స్ ఆల్. క్రైస్తవులే అనేవాళ్ళు, క్రైస్తవులు హిందువులు లేకుంటే అట్లా మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎస్సీ హిందువులు, ఎస్సీ క్రైస్తవులు ఇట్లా పెట్టుకుని పోతున్నారు, బోర్డులు పెడతా ఉన్నారు. సో ఈ బోర్డును చూసినప్పుడు కొంత నాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే వీళ్ళు అంటే విభజిస్తున్నారా, మనుషులను విభజిస్తున్నారా, ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. సో ఈ సమయంలో మరి డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు విన్నారు. విన్నటువంటి ప్రతి మాటకు మరి మీరు కూడా కొంచెం స్పందించాలంటే ఇది ప్రోగ్రామ్ అంతా ఏదో గొడవలు పెట్టుకోవడానికి కాదు. స్పందించడం అంటే ఏంటి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, రాబోతున్న రోజులు ఎలా ఉండబోతుంది, మన పరిస్థితి ఏంటి అని కొంతమంది కనుక మీరు అలా ఆలోచన చేయగలిగితే సో అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఈ సమయంలో నేను మీ కొరకు లేక మనందరి కొరకు, ప్రతి ఒక్కరి కోసం చిన్న బైబిల్ యొక్క లేఖనాలు 1-2 మాటలు మీకు నేను తెలియచేయాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము కొన్ని విషయాలు మనము తెలుసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ లైవ్ ద్వారా నేను ప్రాముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అలాగే రఘురామకృష్ణరాజు గారికి కూడా నేను శుభాలు తెలియజేస్తూ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఏమవుతా ఉందంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇదే వైరల్ అవుతూ ఉంది. అంతేకాకుండా నిన్న మనం చూసాం అభినయ్ దర్శన్ యొక్క ప్రోగ్రామ్ని. దానికంటే మనం ముందు చూస్తే మన బండి సంజయ్ గారి అబ్బాయిది, దానికంటే కొంచెం మనం ముందు చూస్తే మంగ్లీ గారిది. అంటే ప్రతి 2-3 రోజులకు ఒకసారి హాట్ టాపిక్స్ బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ లౌడ్ స్పీకర్ల గురించి, ఈ ఎస్సీ ఎలక్షన్ గురించి ఇప్పుడు కాదు కానీ ముందే వచ్చింది ఇది. కానీ దీని మీద కొంతమంది నాకు దీన్ని షేర్ చేశారు నా గ్రూప్కి. అన్న ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి అని అంటే, సరే ఏదేమైనప్పటికీ కూడా ఇందులో దేవుని పిల్లలు ఉన్నారు, అందరూ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పలానా వాళ్ళు అంటానికి వీల్లేదు. మన అందరం కలిసి ఉండాలి. మనమందరం కూడా దేవుని పిల్లలం. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఓకే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమను పంచుతూనే ఉంటాడు. ఆయన ఎప్పటికి కూడా ప్రేమించేవాడు. గాలిని ఎవరికి తక్కువ చేయడు, వర్షాన్ని ఎవరికి తక్కువ చేయడు, ఎండలు కూడా ఎవరికి తక్కువ చేయడు. అందరికీ కూడా సమానంగా ఆయన అన్నీ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ సమయంలో నేను ఒక విషయాన్ని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, సామెతల గ్రంథం అని బైబిల్ ఒకటి ఉంటుంది. ఆ విషయాన్ని మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. 22వ వచనంలో మొదటి వచనం చూస్తే, 22వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. మంచి పేరు అనేది ఎప్పుడు వస్తూ ఉంది? మంచి పేరు ఎప్పుడు సంపాదించుకుంటారు? మంచి పేరు ఎవరికి ఇస్తారు? మంచి క్రియలు ఎవరు చేస్తారు అనేది మనము కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడకపోతే కొంతమందిని మనస్సు మారక కొంతమంది లోకంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ సమయంలో క్రీస్తు కొరకు మనం వచ్చాం, క్రీస్తులోనికి మనం వచ్చాం, క్రీస్తుతో నడుస్తున్నాం, క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం. బట్ ఈ సమయంలో మనకి ఏదో ఒక శోధన వచ్చింది. ఆ శోధనను బట్టి క్రీస్తును విడిచి వెళ్తున్నామా, క్రీస్తులో వెళ్తున్నామా, క్రీస్తును విడిచి వెళ్తున్నామా, క్రీస్తు కొరకు ఆలోచన చేస్తున్నామా, భవిష్యత్తు కొరకు ఆలోచన చేస్తున్నామా, ఈ లోకం కోసం ఆలోచన చేస్తున్నామా అనే విషయమే చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో చాలామంది కూడా ఆయనను వెంబడిస్తున్నప్పటికీ, ఆయనతో నడుస్తున్నప్పటికీ కూడా ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోలేకపోయారు. సో ఈ రోజున అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ప్రేమ, దయ, జాలి, కరుణ,
ఇవన్నీ యేసుక్రీస్తు వారు మనకు స్పష్టంగా నేర్పాడండి. కాబట్టి ఈ సమయంలో నేను మీకు గుర్తు చేసే విషయం ఒకటే, మంచి పేరు మన ముందున్నటువంటి తరంలో చాలామంది మంచి పేరుని సంపాదించుకున్నారు. క్రీస్తుతో నడిచినటువంటి వారు ఈ లోక భాగములన్నీ కూడా లేక ఐగుప్తు ధనము కంటే ఆయన యొక్క నింద గొప్పదని బయటకు వచ్చినటువంటి వారు ఉన్నారు. బ్రతుకుట క్రీస్తే అని ముందుకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో వెనకడుగు వేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అయితే దేవుని యొక్క కృపలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా దేవుని పిల్లల పైన ఎలాంటి జరుగుతూ ఉన్నాయి కనుక చాలా వరకు మీరు జాగ్రత్త పడాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ రెండో మాట గురించి, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరిని కూడా కలుగు చేయవాడు యెహోవాయే, దేవుడే కలుగు చేస్తాడట. సో ఐశ్వర్యము కొరకే పరిగెత్తితే లేక ఒక ఉద్యోగం కొరకే పరిగెత్తితే లేక కొంత డబ్బు కోసమే పరిగెత్తితే, ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కొరకు పరిగెత్తే నువ్వు లోకం కోసం, లోకంలో ఉన్నదాని కోసం పరిగెత్తితే ఒక రోజున పరలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతారు, పరలోకం ఉన్నటువంటి సంపదను కోల్పోతావు, పరలోకం యొక్క హక్కును కోల్పోతావు, పరలోక రాజ్యమును ఈ భూమిని సృష్టించిన దేవుని కుమారుడు అనే పేరుని కోల్పోతాను. సో కోల్పోయే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రేమటువంటి సహోదరుడా, సహోదరి, తల్లి, చెల్లి, ఈ సమయంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి మనం దేవుణ్ణి చూడాలి, దేవునితో నడవాలి, దేవుని వెంబడించాలి అని మనము క్రీస్తును వెంబడించడానికి వచ్చినటువంటి ముందే, రక్షణ పొందకంటే ముందే ఆలోచన చేస్తూ క్రీస్తులోకి నడిచినటువంటి నువ్వు, నేను, ప్రతి ఒక్కరము కూడా ఈ రోజున ఈ శోధన వచ్చింది. శోధనను జయించేవాడు ధన్యుడు అని చెప్పినటువంటి మాట, శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి మాట, ఆ శోధకుడు వచ్చి మిమ్మల్ని శోధిస్తాడని చెప్పినటువంటి మాట మీరందరూ మర్చిపోతున్నారా? లేదా రాజు శాస్త్రములు మార్చగలిగినటువంటి వ్యక్తులుగా, రాజు యొక్క శాస్త్రములు తిరగ రాయగలిగినటువంటి ప్రార్థన శక్తిమంతులుగా ఆలోచన చేస్తున్నారా? ప్రకృతి సంబంధమైన ఆలోచనలు చేస్తున్నారా? ఆత్మ సంబంధమైన ఆలోచనలు చేస్తున్నారా? ఏ ఆలోచన నువ్వు చేస్తావో దాన్ని బట్టి దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఒక మంచి మాటను మీకు గుర్తు చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాటను మీకు ఒకసారి గుర్తు చేస్తాను, చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ మాట అంటే, ఇక్కడ చక్కగా రాయబడిన మాట మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. ఏమని రాశాడు చూద్దాం. 3వ యోహాను రాసిన పత్రిక 11వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకునుము, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుణ్ణి చూసిన వాడే కాదు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. కాబట్టి లౌడ్ స్పీకర్లు తీసేయాలన్న ఆలోచన వచ్చినా, లేకుంటే హోదాను తొలగించాలన్న ఆలోచన వచ్చినా, పిల్లల భవిష్యత్తును పాడు చేయాలన్న ఆలోచన వచ్చినా, రాజకీయ కోణంలో ఇంకొక రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ కాలంలో రాజు శాసనములను కూడా ధిక్కరించకుండా నిలబడి గెలిచినటువంటి నాయకులు, సేవకులు ఉన్నారు. మనం ఆ తరము వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ తరము మన ముందు పెట్టినటువంటి శోధనను జయించడానికి మనం ముందుకు కనుక వెళ్ళగలిగితే దేవుడు అనేక ఆశీర్వాదాల చేత మనను నింపుతాడు. సో నేను మంచి మాట గుర్తు చేస్తాడు ఇక్కడ. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము. క్రైస్తవ జీవితంలో మంచి కార్యము, క్రైస్తవ జీవితంలో మంచి పోరాటము, క్రైస్తవ జీవితంలో మంచి సాక్ష్యము, క్రైస్తవ జీవితంలో దేవుడిచ్చినటువంటి మంచితనము. సో ఫైనల్గా మంచి మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, మంచి మనస్సు, మన మనస్సు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని మార్చగలిగేది మనసే, ప్రతి ఒక్క శాసనాన్ని తిరగ రాయగలిగింది మనసే. కనుక దయ నుండి ఆ దయ నుండి మనము దూరం కావద్దు. వాక్య సెలవిస్తూ ఉంది, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము, మేలు చేయవాడు దేవుని సంబంధి. ఎవరైతే మేలు చేస్తారో, అర్థమవుతా, మేలు చేసే వ్యక్తులు, ఒకవేళ చెడు కార్యము చేసేవాడు ఉంటే కూడా మేలు చేసే వ్యక్తిగా మార్చబడును గాక, వారి ఆలోచనలు, తలంపులు మార్చబడును గాక, వారి మనస్సు మారును గాక, వారి జీవితంలో ఇలాంటి నిర్ణయాలు దూరం అవునుగాక, మంచి కార్యములు, ప్రజలకు మంచి చేసే నాయకులు వచ్చుదురుగాక.
మంచి నాయకత్వం ఉండునుగాక. ప్రార్థనా పరులుగా లేవండి, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించండి. ప్రార్థనా జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే మహనీయుడైన జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సంఘస్థులారా, నాయకులారా, కాపరులారా, విశ్వాసులారా, దాని అదే టైంలో రాజకీయ నాయకులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రజల గురించి ఆలోచన చేయాలి. ప్రజలను ఇబ్బంది పెట్టి ఏ శాస్త్రాలు తీసుకొచ్చినా, ప్రజలను ఇబ్బంది పెట్టి ఏ కష్టాన్ని ప్రజలకు తీసుకొచ్చినప్పటికీ కూడా చరిత్రలో ఎక్కడ ఎవరో నిలబడ్డట్టు మనం చూడాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మత సామరస్యతను, అలాగనే మతాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మనుషులకు, మతాలకు అతీతముగా ప్రేమ ఉండాలి. మనుషులందరిపైన ప్రేమ ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల నీవు దీవించబడతావు. ఇవన్నీ కూడా వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ద్వితీయోపదేశకాండము 25లో ఇవన్నీ వచ్చి మీకు ప్రాప్తిస్తాయి. నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. సో దీవెనలు అన్నీ వచ్చి పడతాయి. బైబిల్లో మంచి మాటలు లేవని ఎవరో ఈ మధ్యకాలంలో ప్రశ్న వేశారండి. బైబిల్లో ఒక మంచి మాట ఉంటే చెప్పండి అని. ద్వితీయోపదేశకాండం 25 మొదటి నుండి చదవండి. అన్నీ మంచి మాటలు ఉంటాయి, అన్ని దీవెనకరమైన ఆశీర్వాదకరమైనవి ఉంటాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో గమనిస్తుంది, అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. బైబిల్లో కొన్ని వందల ఆశీర్వాదాలు ఉన్నాయి, కొన్ని వందల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్రతి మనుష్యుడిని మనిషిగా మార్చగలిగినటువంటి, ప్రతి మనుష్యుని ఆశీర్వాదములకు నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన బైబిల్. కాబట్టి ఎవరు కూడా చింతపడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని అసలుకే లేదండి. ఎందుకంటే కీడు చేసేవాడు ఎవరైతే ఉంటారో ఆ దేవుణ్ణి చూసిన వాడు కాదు, మేలు చేసేవాడు దేవుని సంబంధి. సో మనం కూడా లోకంలో నశించుతున్న వారి పట్ల శ్రద్ధ కలిగి ప్రార్థన చేసి వారి బ్రతుకును క్రీస్తు వైపు, క్రీస్తులోనికి నడిపించగల సామర్థ్యము కలిగిన వ్యక్తులు అనేకులు ఉన్నారు. కనుక ఈ సమయంలో నేను వారందరికీ ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. శోధన నుండి తప్పించే దేవుడు, పాదములు రాయికి తగలకుండా కాపాడే దేవుడు. వెంబడిస్తున్నటువంటి నువ్వు ఈ రోజున ఇలాంటివన్నీ కూడా, అంటే చాలామంది కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. బ్రదర్, మీరు కూడా స్పందించి మా దగ్గర కూడా ఒక మీటింగ్ పెట్టండి, మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. మీటింగ్స్ మేము కూడా పెట్టాం. ఆల్మోస్ట్గా హైదరాబాద్లో, వరంగల్లో 2 మీటింగ్స్, అంటే దాదాపు 3 మీటింగ్స్ని కండక్ట్ చేయగలిగాం. నేను చెప్పే విషయం ఒకటే, మనం భయపడుతూనే ఉంటాం. దేవుని ఎదుట ప్రేమ కలిగి ప్రార్థించగలిగితే మనం గెలుస్తూనే ఉంటాం. విజయమును దేవుడు మనకిచ్చే మహనీయుడైన యెహోషాపాతు అంటాడు. యెహోషాపాతు ఏమంటాడు? ప్రభువా, నాకు ఈ సైన్యాన్ని ఎదిరించడానికి అసలు నాకు శక్తి చాలదు, నాకు ఏం తోచట్లేదు, నేను ఏం చేయలేకపోతున్నాను ప్రభువా అని తను ప్రార్థన చేయగలిగాడు. మంచి ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన, యథార్థవంతమైనటువంటి ప్రార్థన, కల్మషం లేని ప్రార్థన, నీతి కలిగిన, భక్తి కలిగిన ప్రార్థన, పరిశుద్ధమైనటువంటి ప్రార్థన. ఇది దేవునికి చాలా ఇష్టం అండి. ఈ ప్రార్థన కలిగి ఉండాలి. లోకానుసారమైన బ్రతుకుతో కలుపుకున్న ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. దేవుడు నీ లోపల ఒక పరిశుద్ధత, పవిత్రతను కోరుకుంటూ ఉన్నాడు. యెహోషాపాతు ప్రార్థన అంత గొప్పగా ప్రార్థన చేయగలిగాడు. అప్పుడు ఆయన అంటాడు, యుద్ధం నువ్వు చేయి, మాకు నేను చేస్తాను. యుద్ధం ఈ రోజున నీది కాదు, నాది. నీకు ప్రార్థన చేయగలిగే సామర్థ్యం ఉంది. ఎస్, నేను ప్రజలతో ఫైట్ చేస్తాను. కాబట్టి ఈ సమయంలో ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా దేనికి భయపడక ప్రార్థించండి. మనమందరం, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు క్షేమంగా ఉండాలి. ప్రతి మనిషి దేవుడు నిర్మించినటువంటి, సృష్టికర్త నిర్మించినటువంటి ఒక సృష్టి. మనసులో ద్వేషాలు, కోపం, ఈ కుళ్ళు, కుతంత్రాలు, ఏదో చేయాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవి రాక మానవు. ఈ భూమి మీద పుట్టినప్పుడు ఇలాంటివి రాక మానవు. కానీ ఆయన తలుసుకుంటే మంటిని కూడా
మహిమైశ్వర్యంతో నింపగలిగిన, సామర్థ్యం కలిగిన, సొమ్ము కలిగిన దేవుడు. కనుక ఇవన్నీ కూడా, మన ముందున్నవన్నీ కూడా చాలా సింపుల్ అండి. మనకంటే ముందు మన పితరులు ఎదుట నిలబడినటువంటివి చాలా 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 బలమైనవి. అలాంటి వాటిని వాళ్ళు గెలిచి మన ముందుకు తీసుకొచ్చారు ప్రేమను. అలాంటి వాటన్నిటిని గెలిచి ఆ ప్రేమను మనకు పంచారు వాళ్ళు. సో మన ముందు ఉన్నటువంటి ఈ విషయాన్ని, చిన్న విషయాన్ని కూడా పట్టుకొని, ఒకవేళ ఇది చాలా పెద్దది, సో ఈ టార్గెట్ చాలా పెద్దదని చెప్పి అనుకుంటున్నారా? టార్గెట్లన్నీ కూడా దేవుడు మార్చగలడు. వారికి కూడా మంచి మనసు ఇవ్వగలడు. నాయకులకు కూడా మంచి మనసు ఇవ్వగలడు. ప్రభుత్వానికి కూడా మంచి మనసు ఇవ్వగలడు. ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల కొరకు పనిచేస్తాయి. ప్రభుత్వం అంతా కూడా ప్రజల కొరకు మాత్రమే పనిచేస్తుంది. కనుక ఈ ప్రజలకు కష్టదినములు రాకుండా, ఈ ప్రజలందరూ కూడా కష్టంలో పడిపోకుండా, ప్రేమ కలిగిన దేవుని పరిచయం, ప్రేమతో దేవుని యొక్క కృప విస్తరించులాగున, కృప అన్నిటినీ కూడా సహిస్తుంది. కృప అన్నిటినీ కూడా కృపలో వర్ధిల్లుచు ముందుకు వెళ్ళాలి. కనుక సౌఖ్యము కలిగి, దేవుని ప్రేమను, ఓపిక కలిగి, ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరి కనుక మనము చేయగలిగితే ఇలాంటివన్నీ కూడా దేవుడు ఆపేస్తాడు. కనుక ఈ సమయంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు, అలాగనే రఘురామకృష్ణరాజు గారికి ప్రాముఖ్యంగా వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. దేవుడు ఇలాంటి వారిని కూడా ఒక సమయం వస్తే వాడుకుంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కనుక ఈ సమయంలో దేన్ని చూస్తే బాధపడుతున్నటువంటి వారు ఉంటే, సో దేవుని పిల్లలారా, దేవుని అభిషిక్తులైనటువంటి దైవజనులారా, మీరందరూ కలిసి ప్రార్థించే సమయము ఆసన్నమైంది. మీటింగ్స్ పెట్టవలసింది స్పందించడానికి కాదు, మీటింగ్స్ పెట్టవలసింది ప్రార్థించడానికి. ప్రార్థిస్తూ, మనవి చేస్తూ, మనము దేవునికి తెలియచేస్తూ, ప్రభుత్వానికి మా యొక్క వినతి పత్రం అని చెప్పేసి అందించగలిగితే దేవుడు రెండు వైపులా చూస్తూ ఉంటాడు. జ్ఞానము కలిగిన పిల్లలుగా ఈ రోజున నువ్వు నేను నిలబడగలిగితే, ఆ కాలంలో ఎజ్రా, నెహెమ్యాలు, ఆ కాలంలో అందరూ కూడా కొంత సైలెంట్ అయిపోయారు ఆ యొక్క పరిచర్య కొరకు. కానీ ఆ టైంలో జెరుబాబేలు ఎప్పుడైతే లేచాడో, యెరూషలేము యొక్క మందిరము యొక్క పునాదులను మరలా తిరిగి కట్టడానికి జెరుబాబేలు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను నిలబడ్డాడు. ఆయన అంతకుముందు కట్టి కొలగొట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటే అవన్నీ కూడా చూసినటువంటి వాళ్ళు అక్కడ అన్నారు, ఏమన్నారంటే, అరే ఒక నక్క అటు దాటిపోతే ఇది పడిపోద్ది గోడ, ఇది ఎంత దయా, గోడ నక్క దాటితే పడిపోద్ది అని అన్నారు. కానీ ఇప్పటికీ కూడా స్థిరంగా నిలబడడానికి గల కారణం ఏంటంటే, మన పితరులు మనకంటే జ్ఞానం కలిగి పరిచయం చేశారు, మనకంటే ఎక్కువగా దేవుడికి దగ్గరగా ఉన్నారు. సో మనం కూడా అలా ఉండగలిగితే దేవుడు కూడా మనకు దగ్గరగా ఉండి గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన ఎప్పటికీ కూడా మార్పు లేనటువంటి వాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన చేయగలడు, సమర్థుడు, శక్తిమంతుడు. ఫ్రెండ్స్, మీరు ఇలాగ ఆలోచన చేస్తే దేవుడు మన భారతదేశంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎక్కడ దేన్నో చూసి భయపడకండి. నాయకులందరూ కూడా మనవారే, సేవకులందరూ కూడా మనవారే, దేవుని పిల్లలందరూ కూడా మనవారే. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలే. కొందరిలో అలాంటి గుణ లక్షణాలు వస్తూ ఉంటాయి. ఆ గుణ లక్షణాలను మార్చగలిగినటువంటి వ్యక్తి ఆయనే. మనలో కూడా ఒకప్పుడు ఉన్నాయి అలాంటి గుణాలు, మనలో కూడా ఉన్నాయి. మనం కూడా కొంతమంది చూసి వారలేకపోవచ్చు, కోపపడవచ్చు, కొట్లాట చేసేసి ఎన్నో రకాలుగా వెళ్ళాం మనం కూడా. బట్ ఆ ప్రేమ దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నటువంటి ఆ ప్రేమ మనలోనికి వచ్చింది. ఈ రోజున చూడండి, మనం అందరినీ ప్రేమించగలం, అందరితో మాట్లాడగలం, మనకు ఎవరు శత్రువులు లేరండి, అందరినీ ప్రేమించగలం. అందరూ దేవుని పిల్లలే. కనుక అందరి కొరకు మనం ప్రార్థన చేయగలం. దేవుడు మనకు ఇచ్చిన గిఫ్ట్ అదే, మనకిచ్చిన గిఫ్ట్ అదే. మన కాడ డబ్బు, వెండి, బంగారాలు, గొప్పవి అవన్నీ లేకపోవచ్చు, కానీ మన కాడ ఉన్న మంచి పేరు ఏంటంటే మనం దేవుని పిల్లలం. మన పేరు మంచి పేరు, దేవుని పిల్లలం. మనం ఏం చేయగలం అంటే ప్రార్థన చేయగలం. మనం ఏం చేయగలం ఇతరులను క్షమించగలం. మనం ఏం చేయగలం అంటే ఇతరులని హక్కును చేర్చుకోగలం. శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయగలం. శత్రువు దగ్గర కూడా వెళ్ళి నిలబడగలం. శత్రువు ఎదుట భోజనం మనం చేయగలిగిన సామర్థ్యము కలిగినటువంటి దేవుని బిడ్డలం. ఇలాంటి గడ్స్ ఎవరికి ఉండవండి. ఇలాంటి శక్తివంతమైనటువంటి మాటలు కలిగిన పిల్లలుగా దేవుడు మనం చేశాడు. ఆయన కృప మనకిచ్చాడు, ఆయన సన్నిధి మనకిచ్చాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ, ఇలాంటి ఆశీర్వాదము
ప్రతి ఒక్కరికి ఉండునుగాక, నాయకులకు ఉండునుగాక, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడికి ఉండునుగాక. ఘనమైన పాత్రగా, ఘనమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా నిలబడి గొప్ప కార్యాలు చేయుదురుగాక. రాబోతున్న తరానికి మీరే మంచి పేరు కలిగినటువంటి వ్యక్తులుగా నిలబడి ప్రభుత్వాలు, రాజ్యాలు ఇవన్నీ కూడా ఏలే బిడ్డలుగా మీరందరూ కూడా ఉందరుగాక. ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఎప్పటి వరకు ఈ వీడియోని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. ప్రైజ్ ది లార్డ్ సార్. మీరు మంచి మనసుతో మరొకసారి ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకురాకుండా మంచి మనసుతో ప్రజలను ఉద్దేశించి ప్రజలందరూ ఓటర్సే సార్, ప్రజలందరూ ఓటర్సే. ఓటర్స్ అనే వ్యక్తికి మనము బస్ ఎక్కుతాం. బస్కి క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందూస్ అని ఉండవు సార్. సో స్కూల్కి వెళ్తాం, స్కూల్లో కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులని అక్కడ వేరియేషన్ ఉండదు సార్. అక్కడ హాస్పిటల్కి వెళ్తాం, ముస్లిం, క్రిస్టియన్ లేకుంటే ఇంకొకటని మనకి వేరియేషన్ ఉండదు. అక్కడ అందరం అక్కడ కలిసే ఉంటాం కదా సార్. కాబట్టి ఓట్ బ్యాంక్ అనేది ఇండియాలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఓట్ బ్యాంక్ అనేది అందరికీ సమానమే సార్. కనుక మరి ఈ ఓట్ బ్యాంకులో కూడా మీరు ఇలాగా ఆలోచన చేయకూడదని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. మీ మనసు మార్చుకొని దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు మీరు గొప్ప కార్యాలు చేయాలని, అంతేకాకుండా ఆ రాష్ట్రంలో ఒక మంచి స్థానంలో, ఒక మంచి మరి నాయకులుగా మీరు ఎదగాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ దైవజనులు, సేవకులు, సేవకురాండ్రు, విశ్వాసులు, నాయకులు, లీడర్స్ అందరూ కూడా ప్రార్థించడమే మన కర్తవ్యం. ఎక్కువగా ప్రార్థించండి. మీ కష్టాన్ని ప్రభుత్వానికి తెలియచేయండి, మీ కష్టాన్ని అనేకులకి వివరించండి. అందరూ కూడా మీ మాటలు విని, మీ మనసును విని అందరి మనసు మారునుగాక, మార్పు చెంది గొప్ప కార్యములు జరుగునుగాక. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి జరిగినటువంటి కార్యముల కంటే బలమైన కార్యములు ఇంకా రాబోతున్న దినాల్లో ఘనంగా, బలంగా జరుగునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు. ఆమెన్.